లైక్ ఒక సింప్లెస్ట్ టాపిక్ ఉంది, ఆ టాపిక్ గురించి మాట్లాడదా. అదేంటి అంటే గురించి మాట్లాడతాం. అంటే ఏం లేదు, అది ఒక సైడ్ క్యారెక్టర్ అనమాట ఇక్కడ. ఓకే, ఒకసారి సైడ్ క్యారెక్టర్ గురించి ఒక 10 నిమిషాలు అట్లా స్పెండ్ చేసి రేపు సెట్ డిక్షనరీ దగ్గరికి వెళ్దాం. రేపు ఇంకా క్లోజ్, సెట్ డిక్షనరీ క్లోజ్ చేసేసి మొన్నాడు ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆ పార్ట్ కోసమే వెయిట్ చేస్తున్నా నేను ఇన్ని రోజులు. ఓకే, సో టుపుల్ టుపుల్ అనేది కూడా కలెక్షనే. సో టుపుల్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇమ్యూటబుల్, చేంజ్ అవ్వదు, కలెక్షనే, ఆర్డర్ ఉంటుంది. ఓకేనా, ఇమ్యూటబుల్, కలెక్షన్, ఆర్డర్ ఉంటుంది, డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. ఆర్డర్ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? ఇండెక్స్ ఉంటుంది అని అర్థం అనమాట. ఇమ్యూటబుల్ అంటే దాని అర్థం ఏంటి? చేంజ్ అవ్వదు, వన్స్ క్రియేటెడ్ చేంజ్ అవ్వదు అని అర్థం అనమాట. కలెక్షన్, మల్టిపుల్ కలెక్షన్స్ తీసుకోవచ్చు. డూప్లికేట్స్ అంటే ఒకటి పోరింది ఇంకోటి ఉండొచ్చు, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇది లిస్ట్, బట్ ఇది ఇక్కడ ఉండదులేండి. సో ఇలా అనమాట. సో టుపుల్ని క్రియేట్ చేయాలంటే 2 వేస్ ఉంటాయి, లిటరల్ వే, కన్స్ట్రక్టర్ వే. సో లిటరల్ వే వచ్చేసి టుపుల్ని ఎలా క్రియేట్ చేయాలంటే పెరాంథసిస్ తీసుకోవాలి, పెరాంథసిస్లో కామా సపరేటెడ్ వాల్యూస్ రాయాలి, దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. దిస్ ఇస్ టుపుల్. లేదు కన్స్ట్రక్టర్ వే చేయాలనుకున్నప్పుడు మనకి టుపుల్ అనే ఒక మెథడ్ ఉంటుంది, టుపుల్ అనే మెథడ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా 2 వేస్ ఉంటాయి అన్నమాట మనకు. సో ఇదేంటంటే దీనివల్ల లైక్ మీరు ఒక కలెక్షన్ క్రియేట్ చేయాలి, కానీ ఆ కలెక్షన్ అనేది మనకు లైక్ ఇమ్యూటబుల్ లాగా ఉండాలి అనుకున్నప్పుడు టుపుల్కి వెళ్తాం అనమాట మనం. సో ఒకసారి చూపిస్తాను, చూడండి. సో స్క్రీన్ షేర్ చేస్తున్నా, షేర్ అవుతుందా లేదో చెప్పండి ఒకసారి నాకు. ఓకే, సో టుపుల్ని ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్ థింగ్. సో ఇది టుపుల్ అనమాట. కానీ ఇక్కడ ఒక తిరకాస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైప్ ఆఫ్ వి అంటే టుపుల్ అని చెప్తుంది మనకి ఇది. ఓకేనా, అట్లా కాకుండా నేను ఓన్లీ సింగిల్ వాల్యూ రాశాను అనుకోండి, ఇప్పుడు ఇది ఇంటీజర్ అంటుంది అనమాట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సింగిల్ వాల్యూ టుపుల్ క్రియేట్ చేయాలనుకున్నావో సింగిల్ వాల్యూ రాసగలకూడదు, సింగిల్ వాల్యూ పక్కన కామా రాయాలి, అప్పుడే అది టుపుల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది టుపుల్ని క్రియేట్ చేసేవి. ఇంకోటి టుపుల్ మెథడ్తో క్రియేట్ చేసుకోవచ్చు, అది కావాలంటే అది చేయొచ్చు. సో ఇంకోటి ఇది ఆర్డర్డ్ అని చెప్పాను కదా. సో ఆర్డర్డ్ అంటే ఏంటి? ఇండెక్స్ ఉంటుంది మనకు, ఇండెక్స్తో యాక్సెస్ చేసుకోవచ్చు. v(1) 4, v(2) 5. సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి, చేంజ్ అవ్వదు అనమాట, ఎందుకంటే టపుల్ ఆబ్జెక్ట్ మనకు చేంజ్ అవ్వదు కాబట్టి. ఓకే, సో ఇదొక ప్రాబ్లం ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. ఇది క్లియర్. సో టుపుల్లో కూడా స్లైసింగ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ v(1:3) అన్నాను అనుకోండి, సో 4, 5 అంటే 1, 2 ఇక్కడ రావాలని చెప్తున్నా ఇక్కడ నేను. సో దీంట్లో కూడా స్లైసింగ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఇమ్యూటబుల్. ఓకే, దెన్ ఒకవేళ మీరు టుపుల్లో ఏదన్నా చేంజెస్ చేయాలి, లేదా టుపుల్ మీద మీరు ఏదన్నా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? సింపుల్ థింగ్. ఫస్ట్ టుపుల్ని లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి, దెన్ మళ్ళీ ఆపరేషన్స్ అంతా పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ టుపుల్లో కన్వర్ట్ చేయాలన్నమాట. అంతే, సింపుల్ థింగ్. సో ఎలా చేయాలి? సింపుల్ థింగ్. ఇది టుపుల్. దీంట్లో నేను ఏదైనా వాల్యూ మార్చాలనుకుంటున్నా, ఈ 34ని 3 చేయాలనుకుంటున్నా, ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. లిస్ట్లో కన్వర్ట్ చేయాలనుకుని లిస్ట్ అనే మెథడ్ యూస్ చేయాలి మనం, లిస్ట్ ఆఫ్ వి. సో వి వద్దు, జీ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ వి. ఇప్పుడు ఇది జీ అనేది లిస్ట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? g(2) ఈజ్ ఈక్వల్స్ టు 3.
చేసి మళ్ళీ ఈ జీని మళ్ళీ కన్వర్ట్ చేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు tuple ఆఫ్ జీ, దెన్ ప్రింట్ ఐ. అంతే. సో నువ్వు ఇదేంటంటే నువ్వు ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఇంతే అనమాట. నువ్వు ఏదన్నా లిస్ట్లో మనం ఏదైనా చేసుకోవచ్చు కదా. సో అందుకు టుపుల్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేసి ఏదైనా పర్ఫామ్ చేసి మళ్ళీ టుపుల్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇలా టుపుల్ని చేస్తాం అనమాట మనం. ఓకే, సో టుపుల్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చు. ఎందుకు, ఇది కూడా ఇటరేటరే కదా. సో ఫర్ ఐ ఇన్ జీ ప్రింట్ ఆఫ్ ఐ, యూ కెన్ ఇటరేట్ టుపుల్, నో ప్రాబ్లం. టుపుల్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చు అనమాట. సో టుపుల్ని కూడా కంకాట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వి ఈజ్ ఈక్వల్స్ టుపుల్ ఆఫ్ 1, 2, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టుపుల్ ఆఫ్ 1, 2, 3, 34. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ వి ప్లస్ హెచ్ కంకాటినేషన్. అదే రిపిటేషన్ చేయాలనుకున్నారు అనుకోండి, రిపిటేషన్ నో ప్రాబ్లం, చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనకు థింగ్స్ ఉంటాయి. టుపుల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంతే. మీరు టుపుల్లో ఏదైనా చేయాలనుకుంటే టుపుల్ని లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకొని లిస్ట్లో ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ టుపుల్లో కన్వర్ట్ చేయాలి, అంతే. ఇదే మీరు చేయాల్సింది. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? ఓకే, సో ఇది మనం లిస్ట్, టుపుల్, స్ట్రింగ్స్లో అర్థం చేసుకోవాల్సిన థింగ్స్. రేపు డిక్షనరీ సెట్ కంప్లీట్ చేసేద్దాం. నేను రేపటి కోసం ఎక్కువ వెయిట్ చేయట్లేదు, మొన్నాడు కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, సో మొన్నాడు మనం సింపుల్గా అన్ని క్లోజ్ చేద్దాం.